రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బీహార్లో ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ శరవేగంగా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఏకాభిప్రాయంగా చెప్తున్నది ఏంటంటే నితీష్ కుమార్, నరేంద్ర మోదీల నాయకత్వం నీమో, మామూలుగా నమో అంటారు నరేంద్ర మోదీకి, బీహార్లో మాత్రం ఈసారి నీమో, నితీష్ మోదీ ఈ కంబైన్కి ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్టుగా కనిపిస్తోంది. ఇది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూసినట్టయితే. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, ఇది నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలు తారుమారైనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. చాలా ఫేమస్ ఉదాహరణ ఉంది. బీజేపీకి దాదాపు 380-400 సీట్లు వస్తాయి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పారు. అది 240కి తగ్గింది. కాబట్టి హర్యానాలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఢంకా బజాయించి గెలిచింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా నిజమవుతాయా చెప్పలేము. మనము నవంబర్ 14న అసలు ఫలితాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్ మూడ్ని ప్రతిబింబించవచ్చును. ప్రజల యొక్క మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఓట్ల పర్సంటేజ్ వరకు మనకు ఒక అవగాహన వస్తుంది. నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవెల్లో ఏం మార్పులు ఉంటాయన్న దాని మీద ఫైనల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. బీహార్లో ఎన్డీఏది ప్రస్తుతము పైచేయిగా ఉందని చెప్పి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బీహార్లో 243 సీట్లున్నాయి. 122 స్థానాలు సంపాదించినటువంటి పార్టీకి అధికారం దక్కుతుంది. బీహార్లో మొత్తము ఉన్నటువంటి 243 సీట్లని రీజియన్ వైజ్ బ్రేకప్ చేసినట్టయితే మిథిలాంచల్ అతిపెద్ద ప్రాంతము 71 సీట్లున్నాయి. సీమాంచల్ అతి చిన్న ప్రాంతము, దీనిలో 24 సీట్లున్నాయి. మగధ ప్రాంతము 51 సీట్లున్నాయి. భోజ్పూర్ ప్రాంతము 67 ఉన్నాయి. అదేవిధంగా భాగల్పూర్ ప్రాంతం 30 సీట్లున్నాయి. దీనిలో సీమాంచల్లో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మిథిలాంచల్, మగధ, ఈ భోజ్పూర్ ప్రాంతము, భాగల్పూర్ ప్రాంతము, ఇవి మొదటి నుంచి కూడాను బీజేపీ ఎన్డీఏ కూటమిది పైచేయి ఉంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? దాదాపు ఒక 6 ఎగ్జిట్ పోల్స్ని మనం కనుక లెక్కలోకి తీసుకున్నట్టయితే పీపుల్స్ పల్స్ వాళ్ళు 133 నుంచి 140 సీట్లు ఎన్డీఏ కూటమికి, అంటే నితీష్ కుమార్ ప్లస్ నరేంద్ర మోదీ ప్లస్ లోక్ జనశక్తి పార్టీ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ ప్లస్ హామ్ అంటే హిందుస్థానీ అవామ్ మోర్చా ఆఫ్ జితన్ రామ్ మాఝీ, మిగతా పార్టీలు ఇవన్నీ కలిపి 133 నుంచి 140 సీట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తోంది. పీపుల్స్ ఇన్సైట్ వాళ్ళు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా 133 నుంచి 140 సీట్లు వస్తాయని చెప్తున్నారు. మ్యాట్రిజ్ సర్వే వాళ్ళు 147 నుంచి 167 సీట్లు బీజేపీ నితీష్ కుమార్ కూటమికి రావచ్చు అంటున్నారు. జేవీసీ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా 135 to 150 లెక్క చెప్తున్నారు. దైనిక్ భాస్కర్ కూడా ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఉత్తరాదిలో బహుళ ప్రచారం ఉన్నటువంటి దినపత్రిక ఇది. వాళ్ళ లెక్క ప్రకారం కూడా 145 to 160 ఎన్డీఏ కూటమికి రావచ్చును. న్యూస్ 18 ఇండియా వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్లో కూడాను 121 to 130 సీట్స్ రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్గా అన్ని పార్టీలు, అన్ని సర్వేలు, దాదాపుగా అన్ని సర్వేలు కూడాను బీజేపీ నితీష్ కుమార్ కూటమిది పైచేయిగా ఉంది అని చెప్తోంది. ఇది దీంతోపాటు 2వ స్థానంలో ఆర్జేడీ కాంగ్రెస్ల మహాగఠబంధన్ ఉంది అని చెప్తోంది. ప్రాథమికంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సీట్లలో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోవచ్చును. ఎందుకంటే ఆర్గనైజేషన్ లేదు. కేవలం 16 రోజుల ఓటర్ అధికార యాత్ర నిర్వహించినంత మాత్రాన పరిస్థితి మారదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సీట్లలో దాని స్ట్రైక్ రేటు తక్కువగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది అన్నది ఒక ప్రాథమికమైనటువంటి దృష్టికి వచ్చినటువంటి అంశం. మూడవది, జన్సురాజ్ పార్టీ ఆశించిన రీతిలో ప్రభావం చూపించలేదు.
ఎంఐఎం ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది పూర్వాంచల్ ఫలితాలు వెలువడితే కానీ మనము చెప్పలేము. గతంలో 5 సీట్లు పూర్వాంచల్లో ఎంఐఎం గెలుచుకుంది. ఈసారి అన్ని సీట్లు గెలుచుకోగలుగుతుందా, లేకపోతే ముస్లిం ఓట్లన్నీ కూడాను ఏదో ఒక పార్టీ వైపు పోలరైజ్ అవుతాయా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా గనక చూసినట్లయితే ఎన్డీఏ కూటమిది పై చేయి అని చెప్తున్నారు. దీనిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చును, 2వ స్థానంలో ఆర్జేడీ ఉండవచ్చును, 3వ స్థానంలో నితీష్ కుమార్ పార్టీ ఉండవచ్చును, అది జేడీయూ ఉండవచ్చును. ఆ తర్వాత మిగతా పార్టీలు ఉండవచ్చును. కాంగ్రెస్ వామపక్షాల సీట్లు గణనీయంగా తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇక రెండవది, ఎన్డీఏకి బాగా అనుకూలత కనిపించడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. పోటీ చేయడమే కాకుండా నితీష్ కుమార్కి చెందినటువంటి జేడీయూ పోటీ చేసిన ప్రతి చోట ఎల్జేపీ అభ్యర్థిని నిలబెట్టింది. పర్యవసానంగా నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈసారి ఈ 3 పార్టీలు కలిసి కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లు కలుస్తాయి. ఓవరాల్గా నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత లేకపోవడము, మహిళా ఓటర్లలో ఆయన పట్ల సానుభూతి బాగా ఉండడము, నితీష్ కుమార్ వయస్సుని బాగా తేజస్వి యాదవ్ గేలి చేయటము, దాని మీద జోక్స్ వేయటం, అది బూమరాంగ్ అయిందా అన్నది కూడాను ఈ ఎగ్జిట్ పోల్స్ని చూస్తే మనకి కొద్దిగా అనిపిస్తుంది. ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు. మరొక్కసారి ఈ విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. అసలైన ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి. ఓటింగ్ శాతం కూడా ఫైనల్ ఫిగర్స్ ఒక 10-12 గంటల తరువాత కానీ మనకు రావు. కాబట్టి చిన్నపాటి చేంజెస్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చూసినట్లయితే ట్రెండ్ ఎన్డీఏ కూటమి వైపే ఉంది. ఢిల్లీలో, రాజస్థాన్లో ఉన్నటువంటి పంటర్స్, ఎవరైతే ఓట్ల మీద బెట్టింగ్ కట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా ఎన్డీఏ కూటమే గెలుస్తుందన్నటువంటి అంచనాను వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అసలు ఫలితాలు నవంబర్ 14న, ఆ రోజు ప్రత్యేకంగా మనం కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.